రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గం క్లస్టర్ 9 పరిధిలోని 35, 38, 40 వార్డులకు సంబంధించిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం స్థానిక లలితా నగర ఫారెస్ట్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 38వ వార్డు ఇన్ఛార్జ్ బుడ్డిగ రవి, 38వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ బుడ్డిగ గోపాలకృష్ణ, 30వ వార్డు ఇన్ఛార్జ్ కరగాని వేణు, 40వ వార్డు అధ్యక్షులు సింహ వెంకటేష్ పాల్గొన్నారు. అలాగే 3 వార్డులకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువత మరియు అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. మై నేమ్ ఇస్ పార్థివ్. నాది తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం. మా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, మా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈ మహానాడికి విచ్చేసిన అతిరథ మహారథులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, భారత రాజకీయ ధృవతార, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. యువగళం, యువనేత, తెలుగుదేశం పార్టీ రథ సారథి, మన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నట రత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, మన తెలుగు ప్రజల మీద ఉన్నంత కాలం మనల్ని ఎవ్వరూ ఆపలేరు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక చిన్న మాట. సూర్యుడు నమస్కార ప్రియుడు, మహావిష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, మన నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రియుడు. అన్నదానం చేస్తే దేవుడు అంటారు, చదువు దానం చేస్తే గురువు అంటారు, భవిష్యత్తును దానం చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. ఆయన గుణం పండగ పూట గుమ్మానికి కట్టిన పచ్చతోరణం. అందుకే ఆయన వెంట ఈ కోట్ల జనం. ఆయన ఆలోచనలు రేపటి కోసం కాదు, భావి తరాల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల కోసం. హైటెక్ సిటీ పునాది నుంచి అమరావతి స్వప్నం వరకు అభివృద్ధికి ఆధునిక భాష్యం చెప్పిన మేధావి. దశాబ్దాల వెనుకబడిన తనాన్ని పారద్రోలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్ లో నిలబెట్టిన దిశాలి. మన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి కోసం ఒక చిన్న మాట. ధర్మం తెలిసిన రాముడు, యుద్ధం తెలిసిన అర్జునుడు, లోకం గెలిచిన కృష్ణుడు మన నారా లోకేష్ బాబు గారు. కష్టం వస్తే ఓదార్చడం, ఆపద అంటే అండగా నిలబడడం, సమస్య వస్తే స్వయంగా వెళ్ళడం మన లీడర్ నారా లోకేష్ బాబు గారి నైజాం. గుండె పని చేసినంత కాలం శరీరం బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. 2029లో అధికారము మనదే, అభివృద్ధి మనదే. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి గతంలో అయితే నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు గౌరవ ప్రధానమంత్రి వర్యులు తీసుకున్నటువంటి ఆర్థిక మాంద్యం వల్ల, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా వర్చువల్గా మహానాడుని నిర్ణయించేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ రాజమహేంద్రవరంలో గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో క్లస్టర్స్ని అందరినీ కూడా ఒక 10 భాగాలుగా విభాగం చేసి 10 చోట్ల కళ్యాణ మండపాల యొక్క మహానాడుని భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మహానాడు కార్యక్రమానికి చేసేటటువంటి
విందు భోజనాలు అన్నీ కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆ పద్ధతిలోనే మామిడి పండ్లు అన్నిటితో పాటుగా మంచి భోజనాన్ని ఇక్కడ వచ్చినటువంటి వారికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా ఇక్కడ 38వ డివిజన్లో సీతంపేటలో ఫారెస్ట్ కళ్యాణ మండపం 35వ వార్డు 38వ వార్డు 40 వార్డులు 3 వార్డులు కలిసి నా క్లస్టర్లో ఇక్కడ మహానాడుని నిర్వహించడం జరిగింది. దీనిలో దాదాపు 300 పైగానే నిన్న ఇక్కడ ప్రజలు పాల్గొనడం జరిగింది. కమిటీ వారు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజున కూడా దాదాపు 300 పైన కమిటీ వారు అలాగే మరి వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా రావడం జరిగింది. మరి దీనిలో పాల్గొన్నటువంటి 35వ డివిజన్ అలాగే 38వ డివిజన్ 40 వార్డులకు సంబంధించినటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు వార్డు ఇన్ఛార్జీలకి మరి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు శ్రీకారం చుట్టారు. మరి అక్కడైతే ఒక 2-3 లక్షల మంది మాత్రమే వెళ్ళగలిగి ఉండేవారు. కానీ ఈనాడు ఈ వర్చువల్ ప్రోగ్రాం ద్వారా కార్యకర్తలంతా కూడా దాదాపు 7-8 లక్షల మంది కార్యకర్తలు దీనిలో పాల్గొనడం జరిగింది. నిన్నైతే మరి ఈరోజు సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఎక్కడా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయ్యి లేకుండా అనవసరపు ఖర్చు లేకుండా అందరికీ కూడా అందుబాటులో తెచ్చే విధంగా టెక్నాలజీని యూజ్ చేసుకొని ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు కూడా చేయనటువంటి విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి మహానాడుని తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారాన్ని చుట్టారు. మరి మహానాడులో కార్యకర్తలకి దాని గురించి చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి కూడా తీర్మానాలు చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా ఏదేమైనప్పటికీ మరి ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతోటైతే ఈ యొక్క పార్టీని స్థాపించున్నారో ఆ ఆశయాల్ని కాపాడుకోవడానికి ముందుకు తీసుకెళ్ళడానికి మా నాయకులతో కలిసి వారి బాటలో ప్రయాణం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.